లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత మాత ముద్దు బిడ్డకు సైనిక లాంఛనాలతో వీడ్కోలు. సంతోష్ అమర్ రహే అంటూ హోరెత్తిన నినాదాలు. సంతోష్ బాబు ధైర్య సాహసాలు వర్తమానానికి స్ఫూర్తినిస్తుంది. కర్నల్ సంతోష్ బాబు సేవలను కొనియాడిన మంత్రి జగదీష్ రెడ్డి. వీర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలి. రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్రామ్ ఘన నివాళులు. చొరబాటుదారులు ఆగడాలు సాగవన్న భరత్రామ్. ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహించనున్న పురపాలక శాఖ. నూతన మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ సమీక్ష. సికింద్రాబాద్ బస్టాప్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి తలసాని. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని పిలుపు. ఐరాస ప్రశంసించిన పథకం రైతు వేదికల నిర్మాణం. భద్రాద్రి జిల్లాలో రైతు బంధు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన యువకులు. చైనా వస్తువులు బ్యాన్ చేయాలని నినాదాలు. డీటెయిల్స్ చూస్తే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు ప్రముఖులు భారీగా తరలివచ్చి ప్రజలు దారి పొడవునా పూలవర్షం కురిపిస్తూ అమరవీరుడికి వీడ్కోలు పలికారు. సంతోష్ బాబు ఇంటి నుంచి 5 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా నిల్చున్న ప్రజలు సంతోష్ బాబు అమర్ రహే, వీరుడా, నీ ఆశయం గొప్పది, నీ త్యాగం చిరస్మరణీయం అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో కేసారం వద్ద ఉన్న సొంత స్థలంలో తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ అమరవీరుడికి చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఇప్పుడే లైవ్లోకి వచ్చింది. 10 మినిట్స్ అయితే స్టార్ట్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలికి సంతోష్ బాబు పేరు పెడతామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. గురువారం జరిగిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కుటుంబ సభ్యులకు సందేశం పంపారని అన్నారు. పిల్లల చదువులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా ఉంటుందని తెలిపారు. భారత భూభాగాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబు తరతరాలకు ఆదర్శనీయమని అన్నారు. చైనా సైన్యాన్ని తరమడంలో కల్నల్ సంతోష్ బాబు ప్రదర్శించిన ధైర్య సాహసాలు వర్తమానానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇదే సందర్భంలో ఇక్కడ ఏదైతే ఈ ప్రదేశంలో దీన్ని సంతోష్ బాబు మెమోరియల్గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కేబుల్ కిందికి పోయింది. సూర్యాపేట పట్టణంలో మంచి సెంటర్ పైకి పెట్టండి. సంతోష్ బాబు చౌరస్తాగా కల్పించి అక్కడ కూడా శాశ్వతంగా సంతోష్ బాబు పేరు సూర్యాపేట చరిత్రలో నిలబెట్టేట్టుగా కూడా చేయడానికి కావాల్సిన కూడా చేస్తుంది. సంతోష్ బాబు త్యాగాన్ని, ఆయన యొక్క పట్టుదలని ఈ దేశ రక్షణలో, దేశ సరిహద్దులు రక్షించడంలో తెలుగుని భావితరాలకు స్ఫూర్తిగా అందించే పద్ధతుల్లో ఇప్పటికీ ఆయన సేవల్ని సూర్యాపేట ప్రజలు కూడా కూడా నేను
కార్యక్రమం పూర్తి తర్వాత అండగా ఉంటూ నేను సేవలు ఇప్పటికీ శాశ్వతంగా సంతోష్ బాబు. భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన భారత జవాన్లకు ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ భరత్రామ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలా చెరువు జంక్షన్ వద్ద వీర జవాన్ల విగ్రహాలకు పూలమాలలు వేసి భారత జాతీయ జెండాను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అమరులకు ఎంపీ ఘన నివాళులర్పించారు. భారీ జాతీయ జెండాతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి సేవలను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. భారత్ చైనా సరిహద్దుల్లో చొరబాటుదారుల చర్యలపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారని అన్నారు. భారతదేశానికి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు. 2 రోజుల క్రితం ఎక్కడైతే ఈస్టర్న్ లడాక్ లో గల్వాన్ వ్యాలీలో మన భారత జవాన్లు 20 మందిని పొట్టన పెట్టుకున్న చైనా నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా మన భారతదేశం చాలా శాంతియుతమైన దేశం, ఎప్పుడు కూడా గొడవల్ని ఏ రకంగా కూడా కోరుకోదు. కానీ చైనా మనం చూసాము, మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన భారత భూభాగంలో ఎలా చొచ్చుకొని వస్తున్నారో. ఒక పక్కనేమో తూర్పు వైపు నుంచేమో చైనా వస్తుంది, మనకి పశ్చిమ వైపు నుంచేమో పాకిస్తాన్ ఏ రకంగా వస్తుంది. అదేవిధంగా గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా మనం చూసి ఉన్నాము, చైనా ఒక పక్కన నేపాల్ని రెచ్చగొడుతూ ఇంకో పక్కన పాకిస్తాన్ను కూడా రెచ్చగొడుతూ మన భారత భూభాగంలోకి ఏ రకంగా చొచ్చుకుని రావాలని ఆలోచిస్తుందో మొత్తం దేశ ప్రజలు, యావత్ ప్రపంచం అంతా కూడా మనం చూస్తుంది. మనము ఒకటే, మొన్న ప్రధానమంత్రి గారు కూడా క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే, మేము శాంతిగా ఉంటాము, అలా అని చెప్పి మమ్మల్ని రెచ్చగొడితే మట్టుకి ఏ రకంగా ఊరుకునే పరిస్థితులు లేవని కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ఒక్కటే, భారతీయులందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద నేను ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకి చైనా ఏ రకంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందో మనమంతా కూడా, మనం ఒక భారతీయ పౌరుడి కింద ఎవరు కూడా చైనా ప్రోడక్ట్స్ ఎవరు కూడా వాడద్దు. మన భారత్లో మేక్ ఇన్ ఇండియా ఏ రకంగా అయితే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక స్లోగన్ తీసుకున్నారో, మన భారతదేశంలో తయారైన వస్తువులే మనం కొనుక్కుందాం, మన భారతదేశంలో తయారైన వస్తువులే మనం వాడదాం. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఉత్తమ భారతీయుడు కింద ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రవర్తించి చైనా ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా తరిమి కొట్టి, రాబోయే రోజుల్లో ఆర్మీ అయితే కానివ్వండి, డిఫెన్స్ అయితే కానివ్వండి, మనమంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా రిటాలియేట్ చేసి చైనాకి తగు బుద్ధి చెప్పే విధంగా యుఎన్ఓలో కూడా మనమంతా మన వాయిస్ వినిపిద్దాము. నేను ఖచ్చితంగా ఒక పార్లమెంట్ మెంబర్ కింద సెషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు ఏదైతే అఖిలపక్షం కూడా రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భావం మేమేంటనేది కూడా మేము ఖచ్చితంగా చెప్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన భూభాగంలోకి ఏ ఒక్క దేశం కూడా ఎంటర్ అయ్యే దానికి అవకాశం లేదు. ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్పై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సెప్టెంబర్ వరకు ఎల్ఆర్ఎస్కి గడువు ఉందని, 43 నూతన మున్సిపాలిటీలకు ఎల్ఆర్ఎస్ అవకాశం ఉందని మంత్రి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొత్త జిల్లాలుగా మారిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రంలో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 3 జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, శ్మశాన వాటిక వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి శ్రద్ధ వహించాలని తెలిపారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈ చట్టంలోని విధులు, అధికారాలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆలోచన మేరకు మరి ప్రవేశపెట్టిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అన్ని మనం కొత్తగా ఆమోదించిన విషయం కూడా శాసన వ్యవస్థ ద్వారా ఆమోదించిన విషయం మీకు తెలుసు. అయితే గతంలో తెలంగాణ రాకపూర్వం 68 మున్సిపాలిటీలు ఉంటే, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని కలుపుకొని ఈరోజు ఆ సంఖ్య రెట్టింపుకు పైగా 141కి చేరుకున్నది.
తెలంగాణలో ఈరోజు జనాభా పరంగా చూసుకున్నట్టయితే దాదాపు 44-45% జనాభా పట్టణ జనాభాతో ఉంది. భవిష్యత్తులో పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యం, అర్బనైజేషన్ అనండి, సబర్బనైజేషన్ అనండి, శరవేగంగా ఇన్ఫాక్ట్ తెలంగాణ మైట్ బికమ్ ద స్టేట్ వేర్ వీ విల్ హ్యావ్ మెజారిటీ పాపులేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ మైనారిటీ పాపులేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆ పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి పట్టణీకరణకు, పట్టణాభివృద్ధికి ప్రణాళికబద్ధమైన ఒక డెవలప్మెంట్ జరగాలనే ఆలోచనకు మూల కారణం ఏమంటే ఈరోజు మెజారిటీ జనాభా తెలంగాణలో మనకు రాబోయే 5-7 ఏళ్ల కాలంలో పట్టణ ప్రాంతాల్లో ఉండబోతాం. కాబట్టి ఆ పెరుగుతున్న జనాభా, మళ్ళీ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, పట్టణాల్లో ఎక్కువ జనసాంద్రత, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం కార్యక్రమాలు కానీ ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కానీ చేయాలనే ఉద్దేశంతో పౌర సేవలు కేంద్రంగా, పౌరుడు కేంద్రంగా, సిటిజన్ సెంట్రిక్ గానే మనం తెలంగాణ పురపాలక చట్టం కూడా కొత్త తెచ్చుకున్నాం. ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ ఆన్ సిటిజన్ సర్వీసెస్, డెలివరింగ్ గుడ్ సర్వీసెస్ టు సిటిజన్ అనే ఒక నినాదంతో అది పెట్టుకున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న లోకల్ బస్ స్టాప్ను మోడల్ బస్ స్టేషన్గా ఆధునీకరించే పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని, అభివృద్ధి చేయడంలో నిస్వార్థంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 100 కోట్లు ఖర్చు చేసి రోడ్లు, ఫుట్పాత్, పరిసర ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, వాటిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని అన్నారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరుపుతామని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాల ముందు ఉన్న ఫుట్పాత్ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులకు మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప, మున్సిపల్, ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అధికారులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏంటంటే సమ్ డిసిప్లిన్, ఎవడి కడుపు మీద పొట్ట మీద పుట్టం బాధ్యత పెట్టుకోవాలి. వాడు అయ్యా జాగిర మొత్తం పెట్టుకోనికి, వాడు మొత్తం ఏంటంటే ఒక సామ్రాజ్యాన్ని తెచ్చిపెట్టి అట్లా లోనే నువ్వు చిన్న చిన్న వ్యాపారం చేస్తావు. ఇప్పుడు ఆడు అల్ఫా హోటల్ ఉన్నాడు, వాడు సామ్రాజ్యం. ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాడు నా ముంగట ఫుట్పాత్ ఏది అంటాడు. అయితే అట్లా పార్కింగ్ మీరు చూసారు కదా, అంత బ్రహ్మాండమైన రోడ్ వస్తే విచ్చలవిడిగా పార్కింగ్. నేనేమంటా ఇటువంటి లెక్కలు చేసే వాళ్ళని వదిలిపెట్టాను. రెండోది మీరు అన్నట్టు చిన్న చిన్న వ్యాపారుల పుట్ట తప్పకుండా వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూస్తాం. కానీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇప్పుడు ఏదో మీరు చూస్తారు కదా, ఈ గాంధీ హాస్పిటల్ దగ్గర చూస్తారు కదా, ఆ షెల్టర్ స్వెటర్ సంస్థ వాడు పెద్ద గుడిసె లెక్కేసేస్తాడు. అట్లాగా నువ్వు నిత్య వ్యాపారం చేసుకోవడానికి ఆలోచిస్తావు, అంతే తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికి మనం కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా మీకు అందరూ బతకాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళు మన్మానే చేస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టాం. ఇప్పుడు ఈ బండి పెట్టుకోవాలి, ఆ బండి పెట్టి లోపల ఆవులు ఇష్టం ఉన్నట్టు ఆవులు పెట్టి ఆ బస్సులో కూడా తిరగకుండా ఆడు ఎవడన్నా తిరిగి ఎవడన్నా మాట్లాడితే వాని మీదకి పోవడం, ఇటువంటి ఎక్కడ అలో చేయం. నువ్వు జాగ్రత్త చేసుకో, నీ డైలీ జాగ్రత్త పెట్టుకో, మాకేమి ఇబ్బంది లేదు. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కావద్దు. ఎవరైనా తీసుకుపోయి ఆ పెండ ఉండేది ఆ నాలలో పాడేస్తే అక్కడ నుంచి లేనిపోని సమస్య. ఇటువంటి ఆలోచన అందరూ సమానమే, అందరూ బాగుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు ఎందుకంటే కరోనా లాంటి వైరస్ ఎందుకు వస్తున్నాయి, మనం జాగ్రత్తగా ఉండకపోవడం వల్లనే వస్తున్నాయి. ఇప్పుడు మన ప్రాంతం అంతా నా ఇల్లు బాగుండాలి కానీ రోడ్డు బాగుండాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా ఉండాలని రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, మోరంపల్లి, బంజరలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. రైతు వేదికల నిర్మాణం వేగంగా జరగాలని, 3-4 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమగ్ర రైతు విధానం చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని, ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించిన పథకం రైతు బంధు వేదిక నిర్మాణమని పేర్కొన్నారు. అధిక వడ్డీలకు రైతులు అప్పులు తీసుకునే దుస్థితి నేడు పోయిందని, వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. నిర్మాణానికి కూడా బ్రహ్మాండంగా మనం ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంది. 12 లక్షల రూపాయలు మనకు బడ్జెట్ నుంచి, అంటే రాష్ట్ర ఖజానా నుంచి, ఇంకొక 8 నుంచి 10 లక్షల రూపాయలు మరి ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కంపెనీ నుంచి కూడా మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి డబ్బులకి రంది లేదు.
కాబట్టి రైతు వేదికల నిర్మాణం అనేది కంపల్సరీగా మరి నెక్స్ట్ 3-4 months లో జరగాలి. వచ్చే పంట కోసం అని చెప్పి ఎవరైతే రైతులు కూర్చొని నిర్ణయం చేయాలో అది ఈ కొత్త రైతు వేదికల మీద నిర్మాణం జరగాలి. నాకు ఎటువంటి మరి అపనమ్మకం లేదు. కలెక్టర్ గారు ఎంవిరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ జిల్లా రైతాంగం యొక్క మరి సంక్షేమాన్ని ఆశించి జరుగుతున్న ఈ కార్యక్రమం స్పీడ్ జరుగుద్ది. రేఖా కాంతారావు గారు ప్రభుత్వ విప్పు, వారికి కూడా పూర్తి బాధ్యత ఉంది. దయచేసి అటు ఎమ్మెల్సీ గారు బాలసాని లక్ష్మణ గారు ఉన్నారు, భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి మీరు దయచేసి మీరు కూడా రైతు వేదికల నిర్మాణం మరి బాధ్యత తీసుకోండి. కొత్తగూడెం ఎట్లాగూ వనం వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అటు ఇల్లందు శాసనసభ్యురాలు గారు కూడా నేను చెప్పాను. సో అశ్వరావుపేటకు సంబంధించి కూడా అక్కడ కూడా రైతు వేదికల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసుకున్నాం. మిత్రులారా, దీంతో పాటుగా ఇంత ముందు పెద్దలు చెప్పినట్టు ఈ కల్లాల నిర్మాణం కూడా గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలే. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పంటలు పండిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకుని రోడ్డు మీద ఆరబోసుకుంటా వచ్చే బస్సులకి లారీలకి మన ప్రాణాలు అర్పించుకుంటా రైతాంగం బిక్కుబిక్కుమంటుకుంటా మరి ప్రాణాలు చేతులు పెట్టుకునే పరిస్థితి లేకుండా ఏ రైతు ఆ రైతు తన పొలంలో కల్లం. తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది భారత జవాన్లకు దేశమంతా ఘనంగా నివాళులర్పిస్తోంది. చైనా చేస్తున్న కుట్రలను, భారత జవాన్లపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిర్మల్ జిల్లా కుబేర్ మండలం సిరిపెల్లి హెచ్ గ్రామంలో యువకులు చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మన దేశంలో చైనా వస్తువులు వాడవద్దని నినాదాలు చేశారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్తో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్న వేళ మరి మనకు సరిహద్దులో ఉన్నటువంటి చైనా దేశం కవ్వింపు చర్యలకు పాల్పడడం, అదేవిధంగా మన భారతీయ బలగాలు వెనువెంటనే తిప్పికొట్టడం, అమరులైనటువంటి జవాన్లకు కూడా మనం అందరం ఒకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూనే భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకమైనటువంటి దేశం, మంచిని పెంపొందించే దేశం, ఒక వేద అంటే ఏదైతే ప్రపంచానికి ఒక మంచిని పంచగలిగినటువంటి దేశం ఏదైతే ఉందో ప్రపంచంలో ఒక భారతదేశమే. అయితే ఆ భారతదేశంలోనే చైనా తన యొక్క విపణిని ఇక్కడ పెంచుకొని మంచిగా ఉండాల్సింది పోయి సరిహద్దుల్లో అలజడులను సృష్టించి అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కరోనా పాపాన్ని అంటే దాన్ని ఏమంటారు తొలగి అంటే అది దాన్ని తొలగించుకోవడానికి ఇది ఒక ఎత్తుగడలు వేస్తూ మరి మనమందరం కూడా ఇప్పుడు చేయాల్సింది చైనా భారతదేశ సరిహద్దు ప్రాంతమైన లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ దగ్గర మన దేశ సైనికుల్ని 20 మందిని చైనా కట్టుముట్టింది. మన భారతదేశం చైనా వస్తువుల్ని వాడడం వల్ల చైనా మన దేశంలో పరోక్షంగా ఎంటర్ అయి మన ప్రజల్ని మభ్యపెడుతుంది. అలా మభ్యపెట్టడం వల్ల మనం వాళ్ళ వస్తువుల్ని వాడితే మన నుంచి డబ్బులు వాళ్ళకి వెళ్తాయి కాబట్టి వాళ్ళే మన మీద అటాక్ చేస్తున్నారు. దీనికి మనం ఏం చేయాలంటే చైనా వస్తువుల్ని మనం అందరం బ్యాన్ చేయాలి. ఫస్ట్ ఈ టిక్ టాక్ కానీ ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ వస్తువుల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది కుంటుపడుతున్నది. అలా కుంటుపడకపోవడం వల్ల మనదే వస్తువుల్ని ఉత్పత్తి చేసుకొని మనకి వాడుకుందాం. మన ప్రతి భారతీయుడు కూడా చైనా వస్తువుల్ని బ్యాన్ చేసుకొని ఇండియా వస్తువుల్ని వాడాలి. ఇప్పటికైనా తెలుసుకొని అందరూ భారత్ వస్తువుల్ని వాడాలని కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణంలో భారత్ చైనా సరిహద్దులో జరిగిన హింసాకాండలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ఆర్మీ సైనికులకు మీడియా మిత్రులు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని సైనికులకు నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన దేశ సైనికులకు ఇల్లందు పట్టణ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. చైనా బోర్డర్లో జరిగినటువంటి ఈ యొక్క చైనా ఎవరైతే సైనికులు వాళ్ళ ప్రతిపంకారానికి అమరులు పరిచినటువంటి సోదరుడు సంతోష్ బాబు గారికి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశ ప్రజలందరూ ఈరోజు ఎంతో దుఃఖ సందర్భంతో ముందున్నారు.
ప్రపంచంలో అత్యంత శీతలమైనటువంటి ప్రదేశంలో -30 ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి సైనిక మిత్రులు వాళ్ళ యొక్క దుష్టగారానికి ఈరోజు అమరులు కావడం చాలా బాధాకరం. వారితో పాటు 20 మంది కావటం కాకుండా ఇంకా 4 రైతులు కూడా సౌబత్తుల మధ్యలో ఉంటాం. వారందరూ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ వారి యొక్క తల్లిదండ్రులకు దేశానికి సేవ చేసే విధంగా మనందరం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఒక చైనాకి గుణపాఠం చెప్పే విధంగా మనందరం కూడా ఏకమై ముందుకు పోవాల్సినటువంటి సందర్భం ఉంది. వారి యొక్క కుటుంబానికి ఇది మరలేనిది 2 చిన్నపిల్లలు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారి యొక్క సేవల్ని మనం ఎవరూ కూడా మరవకుండా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కేంద్రం చింతలవాడలో పెరిగిన కరెంటు బిల్లులపై వినియోగదారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెంచిన కరెంటు బిల్లులు వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు డిమాండ్ చేశారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆ టారిఫ్ తీయకుండా మీరు కావాలని ముఖ్యమంత్రి గారు విద్యుత్ అధికారులకు ఉత్తర్వులు ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఈ రకంగా చేయండి, మనకు ప్రభుత్వానికి ఖజానా నిండాలి కాబట్టి మీరు ఏ రకంగా ప్రజల దగ్గర నుంచి వెళ్ళి మరి మీరు ఎక్కువ వేసి వసూలు చేస్తారో మాకు తెలియదు, మీరు ఎక్కువ వేయండి, జబర్దస్త్గా వసూలు చేయండి, ఇవ్వకపోతే కరెంటు కట్ చేయండి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికి కొంతమంది కరెంటు బిల్లు కట్టుకోలేకపోతే వాళ్ళ ఇళ్ళకు కూడా కటింగ్ కూడా మన నిన్న ఉన్నట్టు మీరు కరెంటు కట్ కూడా స్టార్ట్ అయింది. మరి ఇంత మీరే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ నిజంగా ఆయనే అన్నాడు మీరు కిరాయి ఇళ్ళకు మీరు ఎవరైనా వచ్చి మీ ఇళ్ళ కిరాయిలు ఉన్నోళ్ళు ఎవరైనా కిరాయిలు అడిగితే మీరు ఇళ్ళ కిరాయిలు ఇవ్వకండి అంటే మీరు ఇళ్ళ కిరాయిలకి అని చెప్పినటువంటి నువ్వు మనకి సిగ్గులేదా? ఇవాళ కరెంటు బిల్లు వసూలు చేస్తా ఉన్నావు. నీకు దమ్ము ఉంటే శాతం అయితే కరెంటు బిల్లులు రద్దు చేయి. ఏదైతే 3 లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉందో 15 రోజుల, నెల 20 రోజుల, 2 నెలల ఎన్ని రోజులు లాక్డౌన్ టైం ఉందో ఆ లాక్డౌన్ టైం మొత్తం కూడా కరెంటు బిల్లులు మాఫీ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కంపల్సరీ చేయాలి. అది మీరు చెప్పిన ముచ్చట. లాక్డౌన్ టైంలో మీరు ఏం చెప్పారు? ఇంటి కిరాయిలు మీరు అడగకండి, ఇంటి కిరాయిలు మీరు తీసుకోకండి, వాళ్ళు వాయిదా రూపంగా వడ్డీ లేకుండా మీరు ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ సిగ్గు లేకుండా 18% ఇవాళ వడ్డీ వసూలు చేస్తా ఉన్న పేదవాళ్ళ ప్రభుత్వం. నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. మీ నాలుక తాటిమట్ట ఇంకేమన్నా ఇవాళ కరోనా గురించి ఏ రకంగా అయితే ప్రజలను నువ్వు మోసం చేసినావో ఇవాళ కరెంటు బిల్లుల విషయంలో కానీ ఇతరాత్ర విషయంలో కానీ ఈ ప్రభుత్వం అదే రకంగా ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే పేదల పట్ల పేదల ప్రేమ ఉంటే, పేదల పక్షపాత అయితే మీరు తక్షణమే కరెంటు బిల్లు మాఫీ చేసి మీరు ఏదైతే ఈ కరోనా టైంలో మరి ఇంకా 6 నెలలు ఉంటుందా, ఇంకా 3 నెలలు ఉంటుందా, ఇంకా సంవత్సరం ఉంటుందా, వ్యాక్సిన్ వచ్చేదా నువ్వే చెప్తా ఉన్నావు. మరి గతంలోనూ ఒక్క పారాసిటమాల్ అయితే అయిపోతుంది అన్నావు, తర్వాత అబ్బో లేదు ఇది ఏదో ఉన్నది మన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలన్నావు. మళ్ళీ రోజు మళ్ళీ నువ్వే కలిసి బతకాలే ఏం చేస్తాం దాంతో అంటాను మళ్ళీ ఇప్పుడు. అంటే ఇది నాలుగా తాటి బట్ట ఇంకేమన్నా. అసలు లాక్డౌన్ ఎందుకు పెట్టింది మీరు? లాక్డౌన్ ఎవరు పెట్టుకున్నారు? అదే అప్పుడు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కలిసి బతకనే జాగ్రత్తగా ఉన్నట్టు అయిపోతున్నాయా? అటువంటి ప్రజలను హింసించి చంపి గోసపుచ్చుకొని అన్నీ చేసి ఇవాళ మళ్ళీ ప్రజల మీద మీరు భారం వేస్తూ ఉన్నారు. మళ్ళీ రేపు మాపు ఇంటి పని వేస్తూ ఉంటా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే పెంచిన బిల్లులు ఉన్నాయో మీరు ఎక్కువ తీసుకున్నటువంటి ఏవైనా తక్షణమే ఉపసంహరించుకోవాలి. కరోనా టైంలో లాక్డౌన్ టైంలో ఉన్నటువంటి ఏదో ఇంటి కరెంటు బిల్లులు లేవు, ఇంటి పన్ను ఉందో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ప్రజలు కరోనా వైరస్ కు సంబంధించిన వైద్య సదుపాయాలు వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలను పాటించవలసిందిగా డాక్టర్ విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. బోధన మండలం సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్టు పరిసరాలను ఆయన సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వ్యక్తులను క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేసిన తర్వాత అనుమతించాలని ఆదేశించారు. బయటకు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలను పాటించి కరోనా రహిత జిల్లాగా రూపొందించుకోవాలని కోరారు. మాట్లాడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్లపైన తిరిగేటువంటి జనాలందరూ కూడా ముఖ్యంగా దయతలించి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అవసరం లేని సందర్భాల్లో మెడికల్ ఎమర్జెన్సీసు ఇంకా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫంక్షన్స్, మ్యారేజ్లు, ఎంగేజ్మెంట్లు, ఇతర కార్యక్రమాల పేరుతో బయటకు తిరగడము, ఫ్యామిలీలు అందరినీ తీసుకురావడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, పెద్ద వ్యక్తులకు కూడా కరోనా అతీతం కాదు. అతి శుభ్రంగా ఉండి పర్సనల్గా ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు కరోనా సోకడం అనేది జరుగుతూ ఉంది.
కాబట్టి ముఖ్యంగా మీరు అందరూ కూడా సహకరించాలి. మనము బాధితులం అవడమే కాకుండా మన పక్క వాళ్ళకు కూడా ఈ కరోనాను అందించడము, దాని ద్వారా మొత్తం కరోనా భరితమైనటువంటి జిల్లాగా మార్చకుండా స్వీయ నియంత్రణతో మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం రక్షించుకుంటూ మన తోటి వారిని కూడా రక్షించి వాళ్ళకు కూడా మనం కొన్ని జాగ్రత్తలు చెప్తూ మనం ముందుకెళ్ళాలి. ముందే వర్షాకాలం వచ్చింది కాబట్టి అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నెసరీ ప్రయాణాలు బంద్ చేయాలి. 10 సంవత్సరాల కంటే చిన్న వయసున్న పిల్లలు, 50 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి వృద్ధులు ఎలాంటి కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం చేయకూడదు. వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రోజుల వరకు కరోనా నియంత్రణ వచ్చేంత మటుకు మనకు ఇంకా వైద్య సదుపాయాలు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చేంత మనకు కొంచెం నియంత్రణలో ఉండడం ద్వారానే మనం కరోనాను రక్షించుకోగలుగుతాం. మన కుటుంబాన్ని కూడా రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటే తారక మంత్రం. దీని ద్వారానే మనం కరోనా రహితమైనటువంటి నిజామాబాద్గా మార్చేటువంటి అవకాశం ఉంది, అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, కరోనా రహితమైనటువంటి నిజామాబాద్గా ప్రయత్నం చేద్దామంటారు. నాచారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. హెల్త్ కేర్ పరిశ్రమలో దూది అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత మాత ముద్దు బిడ్డకు సైనిక లాంఛనాలతో వీడ్కోలు, సంతోష్ అమర్ రహే అంటూ హోరెత్తిన నినాదాలు. సంతోష్ బాబు ధైర్య సాహసాలు వర్తమానానికి స్ఫూర్తినిస్తుంది. కర్నల్ సంతోష్ బాబు సేవలను కొనియాడిన మంత్రి జగదీష్ రెడ్డి. వీర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలి. రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్రాం ఘన నివాళులు. చొరబాటుదారులు ఆగడాలు సాగవన్న భరత్రాం. ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహించనున్న పురపాలక శాఖ. నూతన మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ సమీక్ష. సికింద్రాబాద్ బస్టాప్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి తలసాని. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని పిలుపు. ఐరాస ప్రశంసించిన పథకం రైతు వేదికల నిర్మాణం. భద్రాద్రి జిల్లాలో రైతు బంధు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన యువకులు. చైనా వస్తువులు బ్యాన్ చేయాలని నినాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.